ఒక 5 నిమిషాలు మీరు నాకు సమయం ఇస్తే ఓపికతో 5 నిమిషాలే చెప్పిస్తా. మా తాత ఈ ఆస్తికి మొత్తానికి కాదనేది ఏమీ లేదు. మా ముత్తాత గారు అంటే నా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రాగం మల్లయ్య గారు, ఆయన వరంగల్ వాస్తవ్యులు, ఇక్కడ కాదు. ఆయన అజంజాహీ మిల్, నిజాం ప్రభుత్వం యొక్క అజంజాహీ మిల్లు ఆయన ఉద్యోగి. ఆయన రిటైర్ అయిన తర్వాత మా తాతగారు కూడా కొద్ది కాలం అందులో ఉద్యోగం కూడా చేశారు. మా తాతగారు రాగం ఎమ్మెల్యే, ఆయనకు 5 కుమారులు. ఆయన కూడా అక్కడ ఉద్యోగం చేశారు, కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో పాల్గొన్నాడు, మిల్లు సంక్షేమం కోసం పాటుపడ్డాడు. 1960లో ఈ భూమి ఆయన సంపాదించడం జరిగింది ఆయన రిటైర్మెంట్ డబ్బులతో. అదే పాటు వరంగల్లో కూడా ఆయన ఆస్తులు సంపాదించాడు. 1960లోనే మా తాతగారిని ఇక్కడ పంపించడం జరిగింది ఆయన్ని. అప్పటి కట్టిన కరెంటు బిల్లులు, అప్పుడు కట్టిన భూమి శిస్తులు కూడా ఇప్పుడు ఎవరి దగ్గర ఉండవు. ఆ ఊర్లో కూడా ఎవరు అడిగినా చెప్తారు, మేము ఎప్పటి నుంచి ఉన్నాం, మా కొట్టాలు ఏంటి, మా పశువులు ఏంటి, నాగలేంది, ఎద్దేంది, వ్యవసాయం ఏంది అనేది. ఆ పరంపరంగా మా తండ్రి మా నాన్న నుంచి ఇప్పటి వరకు మా వరకు అది ఎప్పుడు సాగుబడి చేస్తున్నామా లేదని చెప్తారు. ఆయన సంపాదించిన 1960లో సంపాదించి ఇక్కడికి మాకు 1960లో మా నాన్న పుట్టక ముందుకే ఇక్కడ సిద్దిపేటకి ఆయన వచ్చి నివాసం ఏర్పాటు చేసుకొని ఇదే ఊర్లో ఆయన సాగుబడి నాగలు కట్టాడు. 1985లో ఆయన ఒక పార్టీషన్ పంచనామా రాశాడు, దాన్ని తక్సీనామా అని ఒక గొలుసు కట్ట రాతిలో రాశాడు ఆయన. దాంట్లో స్పష్టంగా ఆయన ఏం రాశాడంటే, ఈ గొలుసు కట్ట రాత ఇది ఎవరు కూడా ఇప్పుడు రాసేవాళ్ళు లేరు, దీన్ని చదివితే అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేరు. అప్పుడు ఎవరైనా పూర్వం ఉన్న వాళ్ళకైతే ఈ రాతలు అర్థం అవుతాయి సహజంగా. దీని ద్వారా తక్సీనామా కూడా జరిగింది. తక్సీనామాలో వరంగల్లో ఉన్నటువంటి ఆస్తులు వాళ్లకు, ఇక్కడ కొంత ఆయన మా ముత్తాత గారు కొంత భూమి అమ్మిన డబ్బులు ఆ మిగతా కుమారులకు పంచి ఇవ్వగా మిగిలిన భూములు మాకు వచ్చినాయి అనడానికి సాక్ష్యం మేము ఆనాటి నుంచి 1960 నుంచి ఈ రోజు వరకు కూడా మేము సాగు చేస్తున్నామా లేదా అనేదే సాక్ష్యం. ఈ పేపరే తప్పైతే 70 ఏళ్ళ మా సాగు తప్పవుతుంది. మరి పేపర్ తప్పైతే మేము 70 సంవత్సరాల నుంచి ఈ కుటుంబం ఎందుకు వ్యవసాయ సాగులో ఉంది? వాళ్ళు అనేక కారణాలు చెప్పొచ్చు, ఇది కుటుంబ పంచాయతీ అని, ఈ రకం పంచాయతీ అని. మరి 70 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి సాగులో ఎందుకున్నాడు? ఒక ప్రశ్న.